భోజనం? 5 రూపాయలు. 5 రూపాయలు. ఏం బాగుంది భోజనం? బాగుంది. ఎవరు ఈ భోజనం పెట్టించేదా? నారాయణ సార్. నారాయణ సారా? అంత ముందు తినాలంటే ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? 50 రూపాయలు. 50 రూపాయలు అయ్యేది. ఇప్పుడు 5 రూపాయలు అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చావా? పెద్ద మార్కెట్లో చేపలు అమ్మే కోటమని. భోజనం కడుపు నిండా పెడుతున్నారు 5 రూపాయలకి. బాగా పెడుతున్నారు. వ్యాపారం చేస్తుంటారు. పెద్ద మార్కెట్ వ్యాపారం చేస్తుంటారు. కోటమని. 5 రూపాయలు భోజనం చేస్తే ఎంత మిగిలించుకుని ఇంటికి పోతున్నావా? నేను సంపాదిస్తానైనా ఏదో వ్యాపారం, కూరగాయల వ్యాపారం, చేపల వ్యాపారం. ఎంతో సంపాదిస్తుంటాం. పాయం పోయింది కదా, ఎంత వయసు 85 సంవత్సరాలు నాకు. ఏదో 200 300 సంపాదిస్తాను. రోజు ఇంట్లో వండుకునేదానివా? ఇంట్లో వండుకునేదానివా రోజు? వాటలో తింటాను, ఇంట్లో కూడా పంపిస్తాను తింటాను. ఈ వయసులో వండుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. 5 రూపాయలకి భోజనం ఇస్తుంది, చాలా సంతోషంగా ఉంది నాన్న. అందరు లక్షణంగా పెద్దలు బాగా లక్షణంగా తింటున్నారు. అన్నీ జరిగిపోతున్నాయి. శుభ్రంగా పద్దుబం చేస్తున్నారు, శుభ్రంగా వెళ్తున్నారు. ఏమైనా ఆయన మంచిగా చెప్పుకుంటున్నారు. మేలు మంచి పనులు చేస్తున్నాడు. కడుపు నిండా బాగా అన్నం పెడుతున్నాడు, ఆకలి తీరుస్తున్నాడు, బాగా లక్షణం చేస్తున్నాడు. ఆయన ఏం ట్రబుల్ లేదు. ఆయన మంచి పేరు పొందుకుంటారు నారాయణ స్వామి. ఆయన పేరు ఏంటనే జడ్చిన ఆయన చంద్రబాబు గారు మంచి పనులు చేస్తున్నాడు. ఆయన ఫ్యాన్ అయినా ఆయన అన్నం దొక్కుతున్నాడు, పేచి పెడుతున్నాడు, పుండి పెడతా ఉన్నాడు. అడిగి ఆయన జోస్యం చేస్తున్నాడు. మంచి పనులు చేస్తుంటే ఈ రకంగా ఆయన చేస్తూ ఉంటాడు. మంచి పనులే ఆయన చేయటం. ఇంత భోజనం ఎప్పుడు లేదు ఆయన కూడా చేయలే. మంచి భోజనం ఇది తెలుసా. ఆయన మంచి చేస్తుంటే ఆయన చెడ్డ అయిపోతుంది, చెడ్డ తెలుస్తున్నాడు. ఆయన పేరు తెలిసింది గబకరారు రామారావు అల్లుడి పేరు చంద్రనాయుడు. ఆయన మంచి పనులు చేస్తుంటే మధ్యన వాళ్ళంతా ఫ్యాన్ వాళ్ళంతా ఆయన చెడగొడుతున్నారు. ఎప్పటికైనా మంచి చేయాలి. పెద్దల్ని కాపాడితేనే వాళ్ళు మంచోళ్ళు. పెద్దలను కాపాడిపోతే వాళ్ళేంది? పెద్దలు ఉంటేనే కదా మీరు ఇదవుతున్నారు. పెద్దలు లేకపోతే మీరేం బాగుపడతారు, ఇదవుతారు చెప్పు. పెద్దల వల్ల మీరు సంపాదించుకుంటున్నారు, మీ వల్ల బాగుపడుతున్నారు పెద్దలు. అది ఆలోచించాలి. పెద్దల్ని మేలు చేస్తేనే వాళ్ళు మంచోళ్ళుగా అనిపించుకుంటారు. వాళ్ళు ఎప్పటికైనా పేరు పొందుకుంటారు. ఇది నాయన తెలుగుదేశం అంటే రామారావు కూడా మంచి పనులు చేశాడు. 3 పనులు మంచి పనులు చేశాడు. ఆయన ఏం చెడు పని చేయలేదు. ఆ మంచి పనులు చేసిన ఆయనే మాయ అయిపోయాడు. అట్ట ఆయన ఇప్పుడు ఆయన బాగా చేస్తున్నాడు కాబట్టి మంచి పేరు ప్రజలు అందరికీ కడుపు నిండా పెడుతున్నాడు. అన్నం కడుపు నిండా పెడతా ఉన్నాడు. అందరూ తింటున్నారు. 2 పూటలు తింటున్నాడు. పొద్దున్నే నాష్టా ఇస్తున్నాడు, పొద్దున్న మధ్యాహ్నం అన్నం పెడుతున్నాడు. అందరూ సల్లంగా తింటా ఉన్నారు. ఆయన మేలు ఎప్పటికి వరగడు. ఎప్పుడు ఆయనకి మేము ఓటేస్తాం. ఆయన ఎప్పటికైనా గెలిపిస్తాం. ఆయన వచ్చి ఫ్యాన్ ఆయన వచ్చి మధ్యలో వచ్చి పుణ్య పెడతా ఉండే, ఆయన చెడు కొడతా ఉండే. ఆయన మంచి పనులు చేసి ఉంటే ఇంతవరకు రాదు కదా. ఏం మంచి పనులు చేశాడు? వేదా సాధన ఏం కనిపెట్టి చేశాడు చెప్పు. ఏం చేశాడు మంచి పనులు? ఇప్పుడు ఆయన చేస్తాడు. మంచి పనులు చేస్తేనే గొప్ప అనిపించుకుంటాడు, లేకపోతే చెడ్డ అనిపించుకుంటాడు. మంచి పనులు
వేదా సాధన కనిపెడితేనే వాళ్ళు ఈ మంచి వాళ్ళు అవుతారు. వేదా సాధన కనిపెట్టకపోతే వాళ్ళే మనుషులు, వాళ్ళే రాజ్యం వెళ్తారు. రాజ్యం వెళ్తారా చెప్పు? ప్రజలను కాపాడే రాజ్యం వెళ్తారు. డబ్బిగా అది ముక్కు. ప్రజలను కాపాడేవాడు వాడు రాజు. రాజు అది ప్రజలకి ఏముంది చెప్పు? ఎంత చేసినా కూడా ఆయన్ని చేస్తుంటే మధ్యన ఈయన ఇది చేస్తా ఉన్నాడు. మధ్యన ఇది చేస్తా ఉన్నాడు. ఎవరు? ఫ్యామిలీ. ఆ అబ్బాయి కూడా మంచిగా చేసుకొని ఉంటే ఆయన మంచి పని కూడా ఆయన కూడా దగ్గర తీసేవాడు. అంత పని చేసుకోకుండా ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన కోపం కదా. ఇప్పుడు చంద్రబాబు 5 రూపాయల కన్నా క్యాంటీన్ పెట్టడం మంచి పని అంటావా? మంచి పని చేస్తున్నాడు. అందరూ కడుపు చల్లారి పెడుతున్నాడు, ఆకలి తీరుస్తున్నాడు. లక్షణంగా పెడతాడు. జీవిస్తున్నాం. ఆయన ఊరేళ్ళు వర్దిల్లాల. ఆయన ఉంటేనే బాగుంటుంది. ఆయన లేకపోతే ఈ రాత్రి ఊరు వెళ్తారు. పెద్దలను ఎవరు కాపాడతారు? అది నాయన పెద్దలు కాపాడితేనే ఆయన. ఇబ్బంది కాదు నాయన. ఎట్టైనా ఏళ్ళకి వచ్చి ఒక ముద్ద అంటున్నారు. ఏళ్ళకి వచ్చి అక్కడ కష్టం చేసుకొని వచ్చి ఒక ముద్ద అంటా ఉండాలి పాప ప్రజలు. నారాయణ స్వామి చేస్తున్నాడు.